ఈరోజు చర్చ మొదలుపెట్టడానికి ఒక ప్రశ్న. మన తెలివితేటలతో, మన ప్లానింగ్తో విధిని ఓడించగలమా? ఆ, ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. అంటే, ఒక ప్రమాదం రాబోతోందని తెలిస్తే మన స్ట్రాటజీతో దాన్ని తప్పించుకోగలమా? లేక మనం ఎంత ప్రయత్నించినా విధి ఏదో ఒక రూపంలో తన లెక్కను సరిచేసుకుంటుందా? కరెక్ట్. ఈరోజు మనం విధిని జయించిన వ్యాపారి అనే ఒక పాత కథ ఆధారంగా ఈ విషయం గురించి లోతుగా చర్చిద్దాం. పైకి చిన్న నీతి కథలా అనిపిస్తుంది కాని కానీ దీని లోపల మన నిర్ణయాలు, మన బాధ్యతల గురించి చాలా పెద్ద చర్చ ఉంది కదా. అవును. అంటే ఈ చర్చ యొక్క ఉద్దేశ్యం విధిని నమ్మాలా వద్దా అని చెప్పడం కాదు. కాదు, అస్సలు కాదు. అసలు విధి అనే ఆలోచన మన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుంది, ఒక హెచ్చరికను మనం ఎలా తీసుకుంటాం అనే విషయాలను విశ్లేషించడం. ఈ కథలో ఉన్న వ్యాపారి తనను తాను చాలా తెలివైనవాడిగా భావించాడు. అవును. కథ అక్కడే మొదలవుతుంది. రద్దీగా ఉండే ఒక వర్తక నగరంలో అపారమైన సంపద ఉన్న ఒక వ్యాపారి ఉండేవాడు. అతను ప్రతిదాన్ని లెక్కలతో, లాభనష్టాలతో చూసే రకమనిమాట. అంటే అంకెలను నమ్మేవాడు. అంకెలను, వ్యాపార మార్గాలను, ఓడల ప్రయాణాలను నమ్మేవాడు. కాని దేవుళ్లను, జ్యోస్యాలను, విధిలాంటి వాటిని అస్సలు నమ్మేవాడు కాదు. అంటే ఆ వ్యాపారి పాత్ర ఆధునిక, హేతుబద్ధమైన ఆలోచనా విధానానికి ఒక ప్రతీక. అతని ప్రకారం ప్రతిదానికి ఒక కారణం, ఒక లాజిక్ ఉండాలి. అవును. అతను తరచూ అనే మాట ఒకటుంది: విధి అంటే సరిగ్గా ప్రణాళిక చేసుకోకపోవడమే అని. ఓ, అంటే ప్లానింగ్ ఫెయిల్ అయితే దాన్ని కవర్ చేసుకోవడానికి మనుషులు పెట్టే పేరు విధి అని అతని నమ్మకం. కరెక్ట్. తన జీవితం తన పూర్తి కంట్రోల్లో ఉందని అతని ఫీలింగ్. కానీ ఇలాంటి వాళ్లకే కదా అసలైన పరీక్ష ఎదురవుతుంది. ఒకరోజు బజార్లో నడుస్తుండగా ఒక జ్యోతిష్కుడు అతడిని ఆపి, "ఓ వ్యాపారి, విను, నీ తదుపరి ప్రయాణంలో ఈ నగర ద్వారం వద్ద మరణం నీకోసం వేచి ఉంటుంది" అని హెచ్చరించాడు. ఆ మాటలకు ఆ వ్యాపారి పెద్దగా నవ్వేశాడు. దాన్ని ఒక పనికిమాలిన మాటగా కొట్టిపారేశాడు. అంటే పూర్తిగా అహంకారమంటారా, లేక? ఇది అహంకారం కంటే ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఒక రకంగా ఇది ప్రొఫెషనల్ బయాస్. తన ప్రపంచంలో ప్రతిదీ లెక్కలకు లోబడి ఉంటుంది. నిజమే. రిస్కును కూడా అతను లెక్కించగలడు. వాతావరణం, మార్కెట్, దొంగల భయం. కాని మరణం అనేది ఒక లెక్కకందని అంశం. దాన్ని అతను కంట్రోల్లోకి తెచ్చుకోలేడు కాబట్టి దాన్ని పూర్తిగా తిరస్కరించాడు. దాన్ని అంగీకరించడం అంటే తన ప్రపంచం మీద తనకున్న పట్టును వదులుకోవడమే. నిజమే. కాని ఎంత హేతువాది అయినా మరణం అనే మాట ఎక్కడో ఒక చిన్న భయాన్ని పుట్టిస్తుంది కదా. అవును. అందుకే అతను ఆ జ్యోత్స్యాన్ని కొట్టిపారేసినా ఇంటికి వెళ్ళాక తన ముఖ్యమైన వ్యాపార ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా ఇంటి ద్వారాలకు తాళాలు వేసుకుని బయటకు రావడం మానేశాడు. తనను తాను పూర్తిగా బంధించుకున్నాడు. ఇక్కడే మానవ మనస్తత్వంలోని ఒక విచిత్రమైన వైరుధ్యం కనిపిస్తోంది. నోటితో దాన్ని తిరస్కరించినా అతని చర్యలు మాత్రం ఆ భయానికి లొంగిపోయాయి. అవును. అతను తనను తాను రక్షించుకుంటున్నాడని అనుకుంటున్నాడు, కాని నిజానికి అతను ఆ జ్యోతిష్యానికి ప్రతిస్పందిస్తున్నాడు. అంటే అతను నమ్మను అని చెప్పిన ఆ విధితోనే పోరాటం మొదలుపెట్టాడు. రోజులు గడిచాయి. అతను తన ఇంట్లోనే సురక్షితంగా ఉన్నాడు. ఏమీ జరగలేదు. అప్పుడతనిలో మళ్లీ అహంకారం తలెత్తింది. చూశావా, నేనెంత తెలివైనవాడినో, ఆ జ్యోతిష్కుడి మాటలను అబద్ధం చేశాను అని గర్వపడ్డాడు. కాని ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. అతను కేవలం తప్పించుకుంటే సరిపోదు, విధిని అందరి ముందు తప్పు అని నిరూపించాలని నిర్ణయించుకున్నాడు. ఇది ఒక క్లాసిక్ ఎస్కరేషన్. మొదట భయంతో దాక్కున్నాడు, ఇప్పుడు అదే భయాన్ని అహంకారంతో కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నాడు. తన గెలుపును నిరూపించుకోవాలి. కరెక్ట్. ఈ క్రమంలోనే అతనొక భయంకరమైన నిర్ణయం తీసుకుంటాడు. అవును. అతను తన బదులుగా తన నమ్మకమైన సేవకుడిని ఆ ప్రయాణానికి పంపాలని నిర్ణయించుకున్నాడు. ఓ! ఆ సేవకుడికి తన బట్టలిచ్చి తన గుర్రం మీద పంపాడు. "నేను వెళ్లాల్సిన ప్రయాణం, నా బదులు నువ్వెళ్ళు. ఒకవేళ ఆ జోస్యం నిజమైతే విధి నిన్ను వెంబడించని" అని మనసులో అనుకున్నాడు. ఇది తెలివా లేక పిరికితనమా? మీరు దాన్ని పిరికితనం అంటున్నారు. నేను దాన్నే నైతిక బాధ్యతను డెలిగేట్ చేయడం అంటాను. ఇది కేవలం కథ కాదు, ఇప్పటి కార్పొరేట్ ప్రపంచంలో కూడా చూస్తుంటాం. అవునా? అవును. ఒక బాస్ తీసుకునే రిస్కీ నిర్ణయానికి కింద పనిచేసే ఉద్యోగులు ఎలా బలవుతారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. నిజమే. ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే టీంని బ్లేమ్ చేయడం లాంటిది. అదే.
ఇక్కడ వ్యాపారి తన ప్రాణాలకు ఉన్న రిస్కును తన సేవకుడి మీదకు నెట్టేశాడు. అతను రిస్కును బదిలీ చేశాడు, కాని ఆ నిర్ణయం యొక్క బాధ్యతను బదిలీ చేయలేడు గదా. అంటే తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. ఆ సేవకుడు తిరిగి రాలేదు. ఒకరోజు 2 రోజులు గడిచాయి. వ్యాపారిలో ఆందోళన మొదలైంది. తన తెలివి ఫలించిందని సంతోషించాలో, తన సేవకుడికి ఏమైందో అని భయపడాలో తెలియని స్థితి. చివరికి భరించలేని భయంతో ఇన్ని రోజులకు మొదటిసారిగా ఇంటి నుండి బయటకడుగుపెట్టాడు. ఆ భయం తన గురించి కాదు, తన చర్యల పర్యవసానాల గురించి. మొదటిసారిగా అతనికి కంట్రోల్ దాటి ఏదో జరిగిందని అతను గ్రహించడం మొదలుపెట్టాడు. అతను నేరుగా నగరద్వారం వైపు వెళ్లాడు. అక్కడ అతనికి మళ్లీ అదే జ్యోతిష్కుడు కనిపించాడు. వ్యాపారి అతన్ని కోపంగా అడగబోయేలోపే ఆ జ్యోతిష్కుడు ప్రశాంతంగా ఇలా అన్నాడు: "నువ్వు విధి నుండి తప్పించుకున్నావు, కాని విధి నీ నిర్ణయాలను అనుసరించింది." ఒక్క నిమిషం, ఇక్కడ మనం ఆగాలి. ఎందుకంటే ఆ జ్యోతిష్కుడన్న మాట చాలా సింపుల్గా అనిపించినా దానిలో ఈ కథ మొత్తం సారాంశం ఉంది. విధి నీ నిర్ణయాలను అనుసరించింది. అవును, అంటే విధి అనేది ఒక గమ్యం కాదు, అది మనం ఎంచుకున్న దారి యొక్క ఫలితం. ఓ అంటే కొంతమంది తత్వవేత్తలు దీన్ని మరోలా చూస్తారు. వాళ్ల ప్రకారం ఆ జ్యోతిష్కుడు చెప్పింది ఒక హెచ్చరిక కాదు, అది ఒక సంభావ్యత, ఒక ప్రాబబిలిటీ మాత్రమే. ఒక గ్యారంటీ కాదు, ఒక వాట్ ఇఫ్ లాంటిదా? కరెక్ట్. ఆ సంభావ్యతను వ్యాపారి తీసుకున్న నిర్ణయాలు నిజం చేశాయి. అంటే అతను ప్రయాణం మానేస్తే ఆ సంభావ్యత 0 అయ్యేది. కాని అతను దాన్ని పరీక్షించడానికి తన సేవకుడిని పంపాడు. అతని చర్య ఆ అవకాశాన్ని వాస్తవంగా మార్చింది. అంటే విధి అనేది రాయి మీద రాసింది కాదు, మనం వేసే అడుగులు దానికి దారి చూపిస్తాయి. అంటే వ్యాపారి తన చర్యల ద్వారా విధికి ఒక ఏజెంట్గా మారాడు, బాధితుడుగా కాదు. ఎగ్జాక్ట్లీ. ఇది చాలా లోతైన విశ్లేషణ. అంటే ఆ సేవకుడి మరణానికి విధి కారణం కాదు. అస్సలు కాదు. ఆ సేవకుడి మరణం విధిరాత కాదు, అది వ్యాపారి తీసుకున్న స్వార్థపూరిత నిర్ణయం యొక్క ప్రత్యక్ష ఫలితం. అందుకే కథలో ఒక వాక్యముంటుంది: ఆ సేవకుడు విధి వల్ల చనిపోలేదు, విధేయత వల్ల చనిపోయాడు. ఇది చాలా శక్తివంతమైన మాట. నిజమే. అతను తన యజమాని మీద ఉన్న గుడ్డి నమ్మకంతో, విధేయతతో ప్రాణాలు కోల్పోయాడు. ఇది కేవలం కథలోని పాత్రలకే కాదు, అధికారమున్న ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. మన మాటను గుడ్డిగా నమ్మేవారి పట్ల మనకు ఎంత బాధ్యత ఉండాలి. ఆ జ్యోతిష్కుడి మాటలు విన్నాక వ్యాపారికి జ్ఞానోదయమైంది. అతనొక నిజాన్ని గ్రహించాడు: బాధ్యత లేకుండా కేవలం తెలివితేటలతో విధి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించడం, అది మరింత పెద్ద హానిని సృష్టిస్తుంది. అవును. అతను తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు, కాని ఆ క్రమంలో ఒక నిరపరాధి ప్రాణాన్ని బలితీసుకున్నాడు. ఆ తప్పు చేశాననే బాధ, ఆ గిల్ట్ అతన్ని లోపలి నుండి తినేసింది. అవును, అతని భౌతిక శరీరం బతికింది, కాని అతని నైతికత చనిపోయింది. అతను ఏ మరణం నుండైతే తప్పించుకోవాలని చూశాడో అంతకంటే దారుణమైన మానసిక మరణాన్ని పొందాడు. అపరాధ భావనతో బతకడం కంటే పెద్ద శిక్ష ఏముంటుంది? ఏమీ ఉండదు. ఆ సంఘటన అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రోజు నుండి అతను కేవలం లాభం గురించి ఆలోచించడం మానేశాడు. ప్రతి నిర్ణయం తీసుకునే ముందు దానివల్ల కలిగే పర్యవసానాల గురించి, ముఖ్యంగా ఇతరులపై దాని ప్రభావం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అంటే లాభం కంటే ముందు వివేకానికి, భయం కంటే ముందు బాధ్యతకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించాడు. అవును. అందుకే ఈ కథ నిజంగా విధి నుండి తప్పించుకోవడం గురించి కాదు, మనకు తెలిసిన సమాచారానికి మనమెలా ప్రతిస్పందిస్తాం అనే దాని గురించి. అది ఒక జ్యోతిష్కుడి హెచ్చరిక కావచ్చు, ఒక ఆర్థిక సంక్షోభం గురించిన వార్త కావచ్చు, లేదా మన వ్యక్తిగత జీవితంలో ఒక కష్టమైన పరిస్థితి కావచ్చు. కరెక్ట్. మన కంట్రోల్లో లేని పరిస్థితులు ఎదురైనప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు మన వ్యక్తిత్వాన్ని, మన నైతికతను బయటపెడతాయి. వ్యాపారి తెలివిగలవాడే కాని వివేకం లేనివాడు. అతని తెలివి అతన్ని భౌతికంగా రక్షించింది, కాని నైతికంగా పతనం చేసింది. సరే, ఈ మొత్తం చర్చ నుండి మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయాలేమిటి? మొదటిది, ఒక కష్టమైన పరిస్థితి నుండి తప్పించుకోవడం అనేది జవాబుదారీతనం నుండి మనకు మినహాయింపు ఇవ్వదు. అవును, మనం తీసుకున్న నిర్ణయాల పర్యవసానాలకు మనమే బాధ్యత వహించాలి. కరెక్ట్. దానికి ఇంకో కోణం కూడా ఉంది. వ్యాపారి తన తెలివిని సమస్యను పరిష్కరించడానికి వాడలేదు, దాన్ని తప్పించుకోవడానికి వాడలేదు. నిజమైన వివేకం అంటే ఆ జోష్యాన్ని విని ఈ ప్రయాణంలో ఎలాంటి ప్రమాదాలుండొచ్చు, వాటిని ఎలా నివారించాలి అని ఆలోచించడం. కాని అతను దాన్ని తన మీద నుండి ఇంకొకరి మీదకు నెట్టేశాడు. అదే, ఇది ఇంటెలిజెన్స్ కాదు, మీరన్నట్టు ఇంటలెక్చువల్ లంచుగొండితనం. వావ్. ఇక రెండవ నీతి,
నైతికత లేని తెలివి చాలా ప్రమాదకరమైనది. అది మనల్ని రక్షించినట్లే కనిపించినా చివరికి మనల్ని లేదా మన చుట్టూ ఉన్నవారిని నాశనం చేస్తుంది. ఇది మన జీవితాల్లో కూడా జరుగుతుంది. పరీక్షకు భయపడి కాపీ కొట్టడం లాంటివి. ఆ క్షణానికి పాస్ అయిపోవచ్చు, కానీ ఆ భయం, ఆ మోసం మనల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. వ్యాపారి విషయంలోనూ అంతే జరిగింది. అంతే, అతను జీవితమనే పరీక్షలో కాపీ కొట్టాడు, కాని దాని ఫలితంగా వచ్చిన అపరాధ భావన నుండి ఎప్పటికీ తప్పించుకోలేడు. మూడవది, బహుశా అత్యంత ముఖ్యమైనది, మనం తీసుకునే ప్రతి నిర్ణయం యొక్క పరిణామాలు కేవలం మనతోనే ఆగిపోవు. ఖచ్చితంగా అవి మనపై ఆధారపడిన ఇతరులపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఒక లీడర్గా, ఒక కుటుంబ పెద్దగా, లేదా ఒక స్నేహితుడిగా కూడా మన నిర్ణయాలు మన చుట్టూ ఉన్నవారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. మన భద్రత కోసం మనం తీసుకునే నిర్ణయాలు ఇతరులకు అభద్రతను సృష్టించకూడదు. అవును. ముగింపుగా చెప్పాలంటే, తన తెలివితేటలతో విధిని జయించగలనని భావించిన ఒక వ్యాపారి చివరికి తన నిర్ణయాలే, ముఖ్యంగా ఇతరులను ప్రభావితం చేసే తన ఎంపికలే జీవితంలో అసలైన పరీక్ష అని తెలుసుకున్నాడు. అతను విధిని ఓడించలేదు, కాని విధి యొక్క నిజమైన స్వభావాన్ని, అంటే మన చర్యల యొక్క పర్యవసానాల గొలుసుకొట్టున అర్థం చేసుకున్నాడు. అవును. సరిగ్గా ఈ కథలోని ముఖ్యమైన అంతర్దృష్టి ఏమిటంటే, ఇలాంటి కథలు మనకు భవిష్యత్తు గురించి హెచ్చరించడానికి మాత్రమే కాదు, అవి మనల్ని సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధం చేస్తాయి. అంటే భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం కన్నా వర్తమానంలో బాధ్యతాయుతమైన, నైతికమైన నిర్ణయాలు తీసుకోవడంపైనే మన దృష్టి ఉండాలని ఈ కథ గుర్తుచేస్తోంది. కథలు భవిష్యత్తును చెప్పవు, వర్తమానంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఇది మనందర్నీ ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. కథలో వ్యాపారి తన మరణం గురించి హెచ్చరించబడ్డాడు, కాని అతని తెలివైన, స్వార్థపూరిత నిర్ణయాలు చివరికి వేరొకరి మరణానికి దారితీశాయి. మనల్ని మనం, మన వృత్తిని లేదా మన ప్రణాళికలను కాపాడుకునే ప్రయత్నంలో మనల్ని నమ్మిన వారికి, మనపై ఆధారపడిన వారికి అనుకోకుండా ఎలాంటి ప్రమాదాలను సృష్టిస్తున్నామో ఎప్పుడైనా ఆలోచించామా? మన భద్రత కోసం మనం నిర్మించుకునే గోడలు ఇతరులకు సమాధులుగా మారుతున్నాయేమో అని ఒక్కసారి ఆగి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా.